స్త్రీ విద్య ద్వారా సమాజంలో చైతన్యాన్ని రేకెత్తించి మహిళల అణచివేతకు చరమగీతం పాడిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం రమణీపేట వైద్యనగర్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు కార్యాలయంలో ఆయన సూచనల మేరకు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమణీపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజ సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్న తరుణంలో మహాత్మా జ్యోతిబా పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి ఆమె ద్వారా సమాజంలో మహిళలకు విద్య నేర్పించడం జరిగిందని తెలిపారు. స్త్రీ విద్యకు ఆద్యం పోసి మహిళల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప దంపతులు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గోపిశెట్టి బాబ్జీ, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కడియాల చంద్రబాబు, మండల మహిళా అధ్యక్షురాలు నల్లారాణి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ముంజరపు సూర్యకిరణ్, మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ కుప్పశెట్టి శివకుమార్, పెన్షనర్స్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు దౌలూరి వెంకటరమణ, జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి వరసాల జాన్ ప్రభాకర్, వాలంటీర్ విభాగం మండల అధ్యక్షులు పెనుమాల ధర్మారావు, సిద్ధా శివాజీ, 3వ డివిజన్ వైసీపీ నాయకులు జగన్నాథం, 2వ డివిజన్ వైసీపీ నాయకులు గుత్తల సూర్యప్రకాష్ రావు, పోతుల అప్పారావు, నామల సత్యనారాయణ, బాలు భువనేశ్వరి, కొల్లుబెన భవానీ, సత్యవతి రవిశంకర్, పెండం కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు కన్నబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఆశనందు మాత సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి కార్యక్రమం కాకినాడ రూరల్ కార్యకర్తల నడుమ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. సావిత్రిబాయి పూలే గారు 1831లో జన్మించి పూలే గారిని వివాహం చేసుకుని ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఆ రోజు నిమ్న కులాలకి విద్యను అభ్యసించి ఈ సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో వారందరికీ విద్యను అభ్యసించి ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆమె పూనాలో ప్లేగ్ వ్యాధి గ్రస్తులకు వైద్యాన్ని అందిస్తూ ఆమెకు పేగు వ్యాధి సంభవించి 1891లో మరణించడం జరిగింది మార్చి 10వ తేదీన. ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాం.